టాలీవుడ్ లో యాక్టర్ల యొక్క టాలెంట్ ముఖ్యం. వారు ఏమి చదివారనేది పెద్దగా పట్టించుకోరు. ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు కాలం నుండే ఇదే ఒరవడి కొనసాగుతోంది. అయితే ఇప్పటి జనరేషన్ కి వచ్చేసరికి సినీ పరిశ్రమలో ఉన్నత విద్యావంతుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇంజనీరింగ్, మెడిసిన్ చదివిన వారు కూడా టాలీవుడ్ వైపు ప్రయాణం చేస్తున్నారు. సినిమాల మీద ఇష్టంతో చదువుని అశ్రద్ధ చేసిన స్టార్ హీరోలు కూడా ఉన్నారు. అలాంటి వారిలో స్టైలిష్ స్టార్ హీరో అల్లు అర్జున్ ఒకరు. టాలీవుడ్ టాప్ స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ రెండో కుమారుడు అల్లు అర్జున్. 1983 ఏప్రిల్ 8న మద్రాసులో జన్మించిన అల్లు అర్జున్ 18 సంవత్సరాల వరకు అక్కడే పెరిగారు. అక్కడ బాగా ఫేమస్ అయిన పద్మశేషాద్రి స్కూల్లో విద్యాభ్యాసం చేశారు. స్కూల్ రోజుల్లోనే బన్నీ చదువులో కాస్త పూర్గా ఉండేవారు. అందుకే చిన్నతనం నుండి జిమ్నాస్టిక్స్ నేర్చుకుని భవిష్యత్తుకి బాటలు వేసుకున్నాడు. ఇప్పుడు బన్నీ ఇంతలా డాన్స్ చేయడానికి ఆ జిమ్నాస్టిక్స్ కారణమని చెప్పవచ్చు. ఇంతకీ అల్లు అర్జున్ ఎంతవరకు చదివాడో తెలుసా? కేవలం 10వ తరగతి వరకు మాత్రమే. కానీ నటన, డాన్స్, ఫైట్స్ విషయానికి వస్తే మాత్రం మాస్టర్ డిగ్రీ అందుకున్నట్టు లెక్క. ఎందుకంటే బన్నీ నటించిన ఏ సినిమా చూసినా ఇట్టే అర్థమైపోతుంది. ఇక బన్నీ పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే 2011లో స్నేహలతారెడ్డితో వివాహమయ్యింది. వీరిద్దరూ ప్రేమించి పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. స్నేహ పెళ్లికి ముందు అమెరికాలో కంప్యూటర్ సైన్స్ లో మాస్టర్ చేసింది. ఇండియా వచ్చాక తన తండ్రి స్థాపించిన కాలేజ్ నిర్వహణ బాధ్యతలను చూసుకుంది. స్నేహ పెళ్ళయ్యాక కూడా ఒకవైపు పిల్లలు, అయాన్, అర్హాలను చూసుకుంటూ మరోవైపు కాలేజ్ బాధ్యతలు, స్పెక్ట్రమ్ అనే మ్యాగజైన్ కి ఎడిటర్గా పనిచేస్తోంది. అంతేకాకుండా తనకంటూ సొంత గుర్తింపు ఉండేలా జూబ్లీ హిల్స్ లో సొంత వ్యాపారాన్ని ప్రారంభించింది. ఒక ఫోటో స్టూడియోను కొనుగోలు చేసి తన టేస్ట్ కి తగ్గట్టుగా బేబీ ఫోటోగ్రఫీ, మెటర్నిటీ ఫోటోగ్రఫీ వంటి ఫీచర్స్ తో అద్భుతంగా రన్ చేస్తోంది స్నేహ. స్నేహ ఎంత పెద్ద చదువు చదివినా చాలా నిరాడంబరంగా ఉండటం తన ప్రత్యేకత. అమెరికాలో చదివినా పక్కా హిందూ సాంప్రదాయాలను ఫాలో అవుతూ భర్తను, అత్తమామల్ని ఎలా గౌరవించాలో అలా గౌరవిస్తూ అచ్చ తెలుగు కోడలి పిల్లల అందరినీ మెప్పిస్తోంది.